బాల్ ఠాక్రే లాంటి ప్రాంతీయవాదులు కరుడుగట్టు మీరు ఇంతకుముందు స్టార్టింగ్ లోనే హిందువులకు ఎవరికి వ్యతిరేకం కాదన్న మేము ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు. బాల్ ఠాక్రే లాంటి కాషాయం బట్టలు వేసుకుని కడదాకా బతికి చచ్చిపోయినాడు. ఏ వాదం కోసం బతికాడు? ప్రాంతీయవాదం కోసమే బతికాడు కదా. మరి ఆయన తప్పు అయితే మాది కూడా తప్పే. బెంగాలీ వాడికి బెంగాలీ వాదం ఉండొచ్చు, తమిళ్ వాళ్ళకు తమిళ వాదం ఉండొచ్చు, మరాఠీ వాళ్ళకు మరాఠీ వాదం ఉండొచ్చు, తెలంగాణ ప్రజలకు తెలంగాణ వాదం ఉండకూడదా? ఉండాలా లేదా? మన అస్తిత్వాన్ని మనం కోల్పోవాలా? మన వీళ్ళు మార్వడ్ రైట్ మనుషులు వెళ్ళిపోమంటలే, మా కల్చర్ ని గౌరవించండి, మాతో పాటు మీలాగా మనుషులాగా మాలాగా సారీ ఏమంటారు తెలంగాణ ప్రజలకు కలిసిపోయి బతకండి, బోనాలు ఎత్తుకుంటే. ఇప్పుడు వాళ్ళు అంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా మన కల్చర్ ని? 100%. ఇప్పుడు బోనాల పండుగ చేసుకుందామని జగదీష్ మార్కెట్ పోతే బోనాల ఏమంటారు ఒక్క మనోడు కూడా ఆఖరికి మన కల్చర్ ని కూడా మన వాళ్ళు కూడా వాళ్ళ కల్చర్ ని ఆచరించేటువంటి దుర్మార్గమైన సంస్కృతి మొదలైంది. మన బోనాలు ఎత్తుకున్నారు ఎప్పుడన్నా వీళ్ళు? మన బతుకమ్మ అడవికి పోయి బతుకమ్మ పువ్వు కోసుకొని వచ్చి బతుకమ్మ అని తంగేడుపు అని పాట పాడిన వాళ్ళ కాదు కదా. మేమంటున్నాం మీరు ఎవరైనా సరే మీరు అన్నట్టు ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు, మేము కాదని అంటలే. కానీ మా వృత్తులు మా కులాలు ఏవైతున్నాయో చేసుకునేటువంటి వృత్తులని ధ్వంసం అవుతున్నాయో బాధపడతా ఉన్నారు. కాబట్టి అంచేత మేమేమంటున్నాం, ప్రభుత్వం ముందు ఎప్పటి నుంచో డిమాండ్ పెట్టాం 80% 90% ప్రాంతీయ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వ్యక్తులకి మీరు ఉద్యోగాలు కల్పించిన తర్వాత మీ ప్రాంతం వాళ్ళకి ఇవ్వండి. మీరు చూడండి దాదూస్ అనేటువంటి మిఠాయి షాప్ ఉన్నది హైదరాబాద్ లోనే, పెద్ద మిఠాయి షాప్, కోటీశ్వరుడు ఆయన. మేము ఆ షాప్ లో పనిచేసే వాళ్ళు ఒక్కడు కూడా తెలుగు ఉన్నాడు. మరి ఏంది? మా నీళ్లు మాయి, నిధులు మాయి, అన్ని మాయి, బ్యాంకులలో నుంచి మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు వ్యాపారాలు పెట్టుకుంటారు, మా ప్రాంతం వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇవ్వరు. కాబట్టి ఇది మా వాదన, అంతే తప్ప మారువడలో వెళ్ళిపోమంటలేము కన్నా. ప్రజాస్వామ్యం వాళ్ళు ఎక్కడైనా బతుకొచ్చే, ఇక్కడ వెళ్ళిపోయి గుజరాత్ లో బతకట్లేరా? బతుకుతున్నారు కదా. కాబట్టి ఇది ఇప్పుడు వాళ్ళు కూడా విస్తరించారు, బాగా ఎక్స్పాండ్ అయ్యారు, గ్రామాల్లో కూడా వచ్చేసి ఏ మండలంలో చూసుకున్నా ఒక 4 నుంచి 10 షాపుల వరకు ఉన్నాయి. అవును, ఏటూరు నాగారం అటు సైడ్ పోయినా కూడా వాళ్ళ షాపులు వచ్చేసి. ఇది ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకెక్కువ పెరిగింది. ఎందుకో మరి కారణం? ఒక్క తాడి చెట్టు ఎక్కడం తప్ప మిగతా వృత్తులు అన్ని చేసేసాడు. ఒక తాడి చెట్టు మాత్రమే ఎక్కలేదు. తాడి చెట్టు ఎక్కడం, దాని తర్వాత మటన్ దుకాణాలు, చికెన్ దుకాణాలు తప్ప మిగతా అన్నిట్లో మార్వడి జ్వరబడిపోయాడు. కాబట్టి మా కులాలన్నీ బాధపడుతున్నాయి. అది కూడా అదొకటే పెండింగ్ ఉన్నదేమో.